వైరా నియోజకవర్గ పరిధిలో ఏనుకూరు కోడించెళ్ల మండలంలోని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పర్యటించారు. వైరా పట్టణం పల్లిపాడు గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసి ఏనుకూరు గ్రామంలో కాటా హరినాథ్ బాబు రైతు వ్యవసాయ క్షేత్రంలో వేసిన ఆయిల్ పంప్ సాగు పరిశీలించారు. అనంతరం వైరా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. కోడించెళ్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మార్కింగ్ అన్మార్కింగ్ అన్ని రాసుకున్నారు కదా, మంచిగా ఇక చేసి మన ఊర్లో మనిషి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు అంటే వాళ్ళందరినీ మనం లోపలికి తీసుకోవాలంటే డ్రాఫ్ట్లో దాన్ని ఓకే మా రండి కొంచెం చెట్టు కింద వెరిఫైడ్ 81 మిగిలింది 622 రాస్తున్నారా కరెక్ట్గా? డీటెయిల్స్ వస్తున్నాయి మ్యాప్ కానీ ఇట్లా పడుతుంది, ఇది కాలేదు, అది ఇది చూసి సేమ్ ఉంటే ఏం పని చేస్తారు మీరు? ఇవన్నీ మీరు కూడా నింపి ఇచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. పర్వాలేదు, అంటే ప్రజాప్రతినిధులకే మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియాలి. ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వీళ్ళు అని లేదు, అందరినీ కలుపుకొని చేయండి. మీటింగ్ పెట్టారు 3కి మీరు చనిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి పర్మనెంట్గా పోయిన వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళందరిది మీకు రావాలి. ఇప్పుడు మీకు ఎలా మీరైతే మనకి మ్యాప్ లిస్ట్ ఉంది కాబట్టి ఇంకా చేసేసుకోండి. చూసుకోండి, ఇప్పుడు అన్మ్యాప్డ్ ఎంత తగ్గట్లేదు వాళ్ళకి, ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా మనము. మరి ఫాలోఅప్ చేసుకోండి దానికి, ఎందుకంటే మనము సర్టిఫికేట్స్ వాళ్ళని బట్టి మనిషి ఇక్కడ ఉంటున్నారు, కనిపిస్తున్నారు, మా కళ్ళ ముందు ఉన్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేయాలి. అది సో ప్రతిరోజు పేపర్లో మీడియాలో ఫోటోలో చెప్తూనే ఉన్నారు కదా, కానీ తెలియట్లేదు. ఓకే అమ్మా, 2 గంటలు ఎక్కువ వస్తే పర్వాలేదు. మొన్న తెచ్చిన మొక్కల్లో కొంత నాటామండి, కోకో ఇంకా కొంత ఇంకా వేయాల్సింది. మీరు ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడం ప్రమోట్ చేస్తాం, చూద్దాం. ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముతున్నారు? ఇది ఎక్కడ వాళ్ళకి అమ్ముతున్నారా? అవునండి. ఎంత అంటే ఆదాయం తక్కువ అండి. ఇప్పుడు ఇంచుమించు ఒక నెలకు 4 టన్నులు అండి, 10 నెలలకి. ఈ మధ్యలో మా ట్రాక్టర్ తిరగకుండా లోడ్ చేయకుండా ఉండే ప్లేస్లో ఉంటాయండి ఇట్లా 2 సార్లు, వాటి తగ్గిపోయాయి రెండింటి మధ్యలో. ఇప్పుడు మీరు ట్రాక్టర్ వెళ్ళడానికి ఈ రోడ్డు 40 టన్నులు, ఎందుకంటే మనకు మొదటి సంవత్సరం వచ్చింది టన్ను చొప్పున. మొదటి సంవత్సరం వదిలేయండి, ఇంకా మీద నుంచి ఇప్పుడు 70-80 వేలకు పైన వస్తుందండి ఎకరానికి. సో అంటే 7-8 లక్షలు సంవత్సరానికి వస్తుంది ఈజీగా. ఇన్కమ్ సార్, నెట్ 25,000 పర్ ఎకర్ వస్తుంది సార్. కట్ చేసుకుంటామండి, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటివన్నీ వస్తాయి మీకు, దీని గ్రోత్ తగ్గిపోతుంది. అదే ఫస్ట్ 3 years వల్ల కూడా ఎరువులు తయారు చేసుకుంటున్నాం సార్. మొత్తం ఎలా అది మల్చర్ చేసుకోవచ్చు. దీని వల్ల చాలా ఎక్కువ మీకు చాలా సాఫ్ట్వేర్ ఇంత ఇట్లా వచ్చేది. ఇప్పుడు మీరు అండ్ మీకు మ్యాక్సిమం సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావడం వచ్చిందండి, వాళ్ళ కోఆపరేషన్ దానివల్ల కూడా. డ్రిప్ కూడా అన్ని వేసుకున్నారా? అన్నీ ఉన్నాయండి డ్రిప్పులు. దాంట్లో వచ్చిన బ్యాస్ మొత్తం మీరు కలెక్షన్కి వచ్చేస్తుంది. ఇక్కడ మోటార్ నుంచి మొత్తం డ్రిప్ ద్వారా అన్నిటికీ వెళ్ళిపోతుంది.
ఎప్పుడు పని స్టార్ట్ చేశారు? అది కూడా పోతుంది. దొరికిందా మీకు కార్డ్స్ డేటా? పేపర్గా ఉన్నారా? షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? సో బిఏలో అందరూ తిరుగుతున్నారు. మీకు ఐడియా ఉంది ఎవరు మీ బిఏలో పేరేంటి? బ్లాక్ పెన్. ఎంతమంది స్టూడెంట్స్? మీరు ఏ పార్టీ నాకు తెలియదు, కానీ మీరు ఎంపిక అయ్యి వచ్చారు. మేమేదో పెద్ద అని కాదు, మనకి ఉన్న గౌరవం, ఆ స్థానానికి ఉన్న గౌరవం. పిఎస్ వాళ్ళకి అయిపోయిందా? సార్ ఈ డోజర్తో లెవెల్ చేయండి సార్.